హైదరాబాదీ కుర్రాడు కృష్ణంరాజు మరో అరుదైన రికార్డును సృష్టించాడు. 24 గంటల పాటు ఒంటి చేత్తో రూబిక్స్ క్యూబ్ ను కలిపి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. వరల్డ్ రూబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రూబిక్ క్యూబ్ అంటే రంగులు కలపడం మాత్రమే కాదు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచే పజిల్. టైం పాస్ కోసం చాలా మంది రూబిక్స్ చేతితో పట్టుకుని అన్ని కలర్స్ ఒకే వరుసలో తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఒకసారి తేవడమే చాలా కష్టం. అలాంటిది కొన్ని వేల సార్లు కలిపి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు కృష్ణంరాజు. గంటల వ్యవధిలో 2176 సార్లు క్యూబ్లను కలిపిన కృష్ణంరాజు వరల్డ్ రికార్డు సృష్టించాడు. రూబిక్ లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యని పరిష్కరించడమే అంటున్నారు కృష్ణంరాజు. ఎన్ని రకాలుగా క్యూబిక్ చేయగలిగితే ఒకే సమస్యని అన్ని రకాలుగా పరిష్కరించవచ్చంటున్నాడు. I'm a specialist in one-handed solving in Rubik's Cube. So కమ్యూనిటీని గ్రో చేయడం కాకుండా నాకు కూడా నేను టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా నేను ఆలోచించి నేను ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా ఉన్న గేమ్ ఇది అనిపించి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. బెంగళూరులో క్వింటైల్స్ లో కెమికల్ రీసెర్చర్ గా పనిచేస్తున్న కృష్ణంరాజు భారత్ లో స్వీట్ స్వాలింగ్ పై అవగాహన తీసుకొచ్చేందుకు ఈ రికార్డుకు శ్రీకారం చుట్టానంటున్నాడు. ఈ కమ్యూనిటీ అనేది చాలా చిన్నగా ఉంది ఇండియాలో. ఇట్ ఈస్ వెరీ pretty developed in other countries. ఈ కమ్యూనిటీని గ్రో చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి we are attempting this. వాస్తవానికి 24 గంటల్లో 1000 సార్లు కలిపితే గిన్నిస్ రికార్డ్ సొంతమవుతుంది. అలాంటిది కృష్ణంరాజు ఏకంగా 2 రెట్లు ఎక్కువ సార్లు రూబిక్స్ కలిపి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.